మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుదామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుదాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. ఎక్కడైతే ఎక్కువ వాక్యం వినబడుతుందో అక్కడ ఏమండి అందరూ భక్తులు ఉంటారని మనం అనుకుంటాం. ఎక్కడైతే ఎక్కువ కార్యక్రమాలు జరిగిపోతాయో అందరూ కూడా భక్తులుగా ఉండిపోతారని మనం అనుకుంటాం. కాదండి, యేసుక్రీస్తు వారు చూసారా, ఎన్ని సూచక క్రియలు ఎన్ని అద్భుతాలు చేసినా ఏంటంటే ఏ ఏ పట్టణముల్లో విస్తారమైన అద్భుతములు చేశాడో ఆ పట్టణముల్లో ఉన్నవారే నమ్మలేదట. ఎంత విచారకరమో మీరు ఆలోచించండి. ఈరోజు మన పరిస్థితి కూడా ఆలోచించండి. ఎవ్వరికి లేని భాగ్యం, స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యం మనకు వినబడుతున్న మనలోనే స్క్రాప్ ఉందనుకోండి, మనలోనే సరిగైన స్థితి లేదనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేయబడినో అక్కడ మారు మనసు లేనట్టుగా మనం ఎంత వాక్యం విన్నా కూడా మనలో మార్పు లేకపోతే మనకు కూడా వచ్చే గతి ఇదే.